గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకు మరియు అఫ్జల్గంజ్ గోషామల్ సబ్ డివిజన్ ప్రజలకు ఈ యొక్క శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక నోటేరియస్ ఒరిస్సా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ గాంజా 10 kgs 32 grams గాంజా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇది చేస్తున్నాం. నిన్న సాయంత్రం 5:30కు మన MGBS బస్ స్టాండ్ గేట్ బయట అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ తోటి SHO ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని అప్రహెన్షన్ చేసి వాళ్ళని పట్టుకోగా వాళ్ళ దగ్గర నుంచి 2 వ్యక్తులు వాళ్ళు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒక అతని పేరు ఆశీష్ సికిందర్, ఇంకోరు భీమా జాలి, వీళ్ళిద్దరూ ఒక్కొక్కరి దగ్గర 5 kgs ఇంటర్నల్ లోపల బనీన్లా పోర్ట్ పెట్టుకొని తీసుకొని వస్తుంటే మా టీం సర్చ్ చేసి పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి క్రైమ్ నంబర్ 71/2026 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B NDPS యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఇందులో ముద్దాయిలు ఆశీష్ సికిందర్ 60 years, ఈయన మల్కాన్గిరి డిస్టిక్ ఒరిస్సా స్టేట్, అండ్ భీమా జాలి ఇద్దరు ఒకటే గ్రామము ఒరిస్సా మల్కాన్గిరి డిస్టిక్. అండ్ వీళ్ళకు సప్లై చేసిన డ్రగ్ పెల్డర్ ఆర్గనైజర్ మోను అబ్స్కాండింగ్లు ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి సీజ్ చేసింది 10 kgs 32 grams, ఒక 2 సెల్ ఫోన్లు, 2,380 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేసినాం. ఈ సీజ్ చేసిన ప్రాపర్టీ ఇది. వాళ్ళ తోటి నుంచి వాడినటువంటి సీజ్ చేసిన అమౌంట్, వాళ్ళ సెల్ ఫోన్లు, వాళ్ళు ఏదైతుందంటే లోపల జాకెట్ లాగా గుట్టుకొని తీసుకొచ్చినటువంటి బనీన్స్, లోపల టీషర్ట్స్, పైనుంచి జర్కిన్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి మూటలు లేకుండా బస్సులో తీసుకొచ్చి పబ్లిక్ ఎలాంటి అనుమానం లేకుండా తీసుకొచ్చి ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఆ మెటీరియల్ అంతా కూడా ఇది సీజ్ చేసినాం. దీనికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ పెట్టిన SHO రవికుమార్ మరియు ఇన్వెస్టిగేషన్కు సపోర్ట్ చేసినటువంటి DI అండ్ DI రవికిరణ్, SI నిరంజన్, SI సుభాష్ అండ్ PC రవికాంత్, అర్జున్, అరుణ్, నాగార్జున్, వీళ్ళందరూ కూడా టీం వర్క్గా పనిచేసి మంచిగా ప్రాపర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్కు ఇది చేసిండ్రు. దీని గురించి మా సౌత్ జోన్ DCP చంద్రమోహన్ సార్ మరియు కృష్ణగౌడ్ సార్ ఆధ్వర్యంలో ఇదంతా మంచిగా వర్క్ చేసినాం. దీని గురించి మా DCP సార్ మంచి రివార్డు కూడా ఇది చేసిండు. వాళ్ళకు సార్ తోటి రివార్డు ఇవ్వడం జరుగుతున్నది. ఏమంటారు? ఇప్పటిదాకా ప్రీవియస్ కేసులు ఇది కాలేదు. అబ్స్కాండింగ్ ఎక్కువని పట్టుకొస్తే తెలుస్తుంది. వీళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ గురించి వాళ్ళకి గాంజాతో పాటు వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళు 2,000 ఛార్జీలు పెట్టుకున్నారు. మిగతా అమౌంట్ 2,380 రూపాయలు మనం సీజ్ చేసినాం. అసలైనటువంటి అక్యూజ్డ్ మోను ఆయన దొరుకుతున్నాడంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేది ఉన్నది. ఆయన తోటి నుంచి మన సిటీలో కూడా ఎవరు వీళ్ళతో రిసీవ్ చేసుకుంటారు, ఇది ఎక్కడ సప్లై చేస్తారు, ఇదంతా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకోవాల్సి ఉన్నది. ఇది తీసుకొని అబ్స్కాండింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేస్తానంటే ఇంకా డెప్త్గా ముందుకు వెళ్తాం.